భారత రక్షణ వ్యవస్థకు మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తుంది. దేశ రక్షణకు అవసరమైన ఆయుధ సంపత్తి సమకూర్చుకునే విషయంలో విదేశాలపై ఆధారపడకూడదన్న నిర్ణయానికి వచ్చింది. ఆత్మనిర్భర వైపు వడివడిగా పరుగులు పెడుతుంది. ఇందులో భాగంగా నీలి సముద్ర జలాల్లో తిరుగులేని శక్తిగా ఉద్భవించడానికి సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. యుద్ధ విన్యాసాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించేలా సరికొత్త యుద్ధ నౌకలను సమకూర్చుకునే పనిలో పడింది. విదేశాల నుంచి కాకుండా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 5 అధునాతన యుద్ధ నౌకలను సిద్ధం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ నౌకల నిర్మాణాల బాధ్యతలను హిందుస్థాన్ షిప్ యార్డ్ అప్పగించింది. దీంతో విశాఖపట్నాన్ని కేవలం షిప్ రిపేర్ హబ్గా మాత్రమే కాకుండా షిప్ బిల్డింగ్ హబ్గా తీర్చిదిద్దేలా 19,048 కోట్లతో 5 భారీ యుద్ధ నౌకల నిర్మాణ పనుల్ని చేజిక్కించుకుంది. దేశ చరిత్రలో ఏ షిప్ యార్డ్ నిర్మించిన విధంగా ఏకంగా 44,000 టన్నుల షిప్స్ను నిర్మించనున్న HSL 2027 ఆగస్టులో తొలి యుద్ధ నౌకని ఇండియన్ నేవీకి అప్పగించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఇప్పటికే యుద్ధ నౌకల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సింధు కీర్తి సబ్మెరైన్ మరమ్మతుల విషయంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ అపవాదు మూటగట్టు